నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాజకీయ నాయకులను ప్రజలు ఒక దేవుళ్లాగా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళతో మాట్లాడితే చాలు, ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అన్నట్టుగా జేజేలు పలుకుతూ ఒక దేవుడిని ఎంతగా ఆరాధిస్తారో ఆ విధంగా ఆరాధిస్తారు. కానీ ఇలా రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ప్రజలను, ముఖ్యంగా కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది? కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అక్కడ కర్ణాటకలో ఒక కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఆ పార్టీ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులంతా కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. అయితే అక్కడ ఏమైందంటే ఇటు డికే శివకుమార్ ఎవరైతే ప్రజెంట్ కర్ణాటక సీఎం ఉన్నారో ఆయన కార్యకర్తలు అంటే ఆయన అభిమానులు డీకే డీకే అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంకో పక్క సిద్ధరామయ్య ఉన్నారు కదా, మొన్నటి వరకు సీఎం గా ఉన్న ఆయన అభిమానులు కూడా ఇటు ఆయన గురించి నినాదాలు చేస్తున్నారు. సో ముందు నుంచే కర్ణాటకలో వీళ్ళిద్దరి మధ్య, ఈ రెండు వర్గాల మధ్య గొడవలు అనేవి ముదురుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో కర్ణాటకలో, అప్పుడు మొదట్లో అధిష్టానం అంతా కూడా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయగా, ఆ తర్వాత 2.5 ఏళ్లు గడిచిన తర్వాత అంటే మొన్న మే 28న సిద్ధరామయ్య ఆయన పదవికి రాజీనామా చేసిండు. ఆ తర్వాత డికే శివకుమార్ పదవి బాధ్యతలు చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఇది అక్కడ కర్ణాటకలో మొత్తం జరిగిన స్టోరీ. ఇక ఇప్పటికీ కూడా ఈ రెండు వర్గాల మధ్య గొడవలు, చిన్న చిన్న వాగ్వాదాలు, ఇలా పార్టీ సమావేశాలలో కూడా మా అభిమానులు అంటే మా అభిమానులు, మా నాయకుడే గొప్ప అంటే మా నాయకుడే గొప్ప అన్నట్టుగా కూడా ఇవన్నీ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ విధంగానే ఇటు డీకే డీకే అంటూ నినాదాలు చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మల్లికార్జున ఖర్గే ఆ సమావేశంలో మధ్యలోనే మాట్లాడుతూ కార్యకర్తలను పనికి మాలిన వాళ్ళు అంటూ మాట్లాడిండు. అసలు అంతగానం ఎందుకు మాట్లాడాలి? అవును, వాళ్ళు నినాదాలు చేసిండ్రు, అది తప్పే. కానీ దాన్ని ఖండించే విధానము, దాన్ని హెచ్చరించే విధానము ఇంకోలాగుంటుంది కదా. మల్లికార్జున ఖర్గే ఇటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. మరి ఈ జాతీయ అధ్యక్షుడే కార్యకర్తలను ఈ విధంగా చిన్న చూపు చూసి, ఈ విధంగా పనికి మాలిన వాళ్ళు, నోరు ముయ్యండి, దేశం ఏమైనా మీ చేతుల్లో ఉందనుకుంటున్నారా అంటూ మాట్లాడిండు. అవును, దేశం ప్రజల చేతుల్లోనే ఉంది, పార్టీల కార్యకర్తల చేతుల్లోనే ఉంది. మీ పార్టీ గెలవాలన్నా, మీ పార్టీ ముందుకు నడవాలన్నా, ఒక మీటింగ్ జరగాలన్నా కార్యకర్త ఫస్ట్ ఒక అడుగు వేస్తేనే అవన్నీ జరిగేవి. మిగతా ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని మీరంతా కార్లలో తిరిగి హాయ్ హాయ్లు, బాయ్ బాయ్లు చెప్తే అయిపోతుంది. ఒక కార్యక్రమాన్ని ముందు వెనక ఉండి నడిపేదంతా కూడా కార్యకర్తలే. మరి ఆ కార్యకర్తలపై ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? జాతీయ అధ్యక్షుడైన మీరే ఈ విధంగా మాట్లాడితే మరి మిగతా వారి పరిస్థితి ఏమనుకోవాలి? కార్యకర్తలు అంటే అంత చిన్న చూప? పార్టీ గెలవాలన్నా, పార్టీ ఎలక్షన్ లోకి ముందుకు పోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ముందుగా రావాల్సింది కార్యకర్తలే. మరి ఎలక్షన్ల టైంలో కార్యకర్తల చేతుల్లోనే మొత్తం ఉంది, గ్రౌండ్ లెవెల్లో నుంచే కార్యకర్తలే ముందుండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు కదా. మరి ఈ రోజు అదే కార్యకర్తలు, అదే ప్రజలు మిమ్మల్ని అందలం ఎక్కించిన తర్వాత ఈ విధంగా కాస్త కూడా మర్యాద లేకుండా ఇంత చిన్న చూపుతో మాట్లాడడం ఎందుకు? అవును, కార్యకర్తలు తప్పే చేసిండ్రేమో, ఆ విధంగా అరవకుండా ఉండాల్సిందేమో. ఒక పార్టీ కార్యక్రమ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు నలుగురు మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా చూస్తున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు ఇవా? ఇక్కడ కార్యకర్తలను తక్కువ చేయడంలో మీ అర్థం ఏమనుకోవాలి? అదే ఎలక్షన్లప్పుడు మాత్రం కార్యకర్తలు కావాలి, గెలిచిన తర్వాత మాత్రం ఆ కార్యకర్తలు వద్దు, ఆ కార్యకర్తల మాటలొద్దు, ఆ కార్యకర్తల మాటలే నచ్చవు, మళ్ళీ మీదంగా హెచ్చరింపులు. ఏమని? ఇక్కడ అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఎవరైతే ఈ విధంగా అరుస్తున్నారో, ఈ విధంగా గోల చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంట. వాళ్ళు ఏమన్నా నేరం చేసిన నేరగాళ్ళ క్రమశిక్షణ చర్యలు ఇంత పెద్ద పెద్దవి తీసుకోవడానికి మీ పార్టీ కార్యకర్తలే కదా. మీ పార్టీ కార్యకర్తల మీదనే ఇంతగానం లేనప్పుడు మరి ప్రజల మీద, సామాన్య ప్రజల మీద మీకు ఏముంటుంది? అంటే మిమ్మల్ని మాత్రం అందలం ఎక్కించాలి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగించాలి, కానీ మీరు మాత్రం కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చే మాటలు, ఇచ్చే విలువ ఇది. ఏమైనా దేశమంతా మీ చేతుల్లోనే ఉందనుకుంటున్నారా అని అంట. అవును, దేశమంతా ప్రజల చేతుల్లో, పార్టీకి సంబంధించిన కార్యకర్తల చేతుల్లోనే ఉంది. మీ పార్టీ గెలవాలన్నా, మీరు ముందుకు నడవాలన్నా ఆ కార్యకర్తలే కావాలి, మిమ్మల్ని అందలం ఎక్కించాలన్నా ఈ దేశ ప్రజలే కావాలి, మిమ్మల్ని దింపాలన్నా కూడా ఆ ప్రజలే కావాలి.
ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు కాస్త, ముఖ్యంగా ఇలాంటి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడేటప్పుడు కార్యకర్తలకు కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుందేమో కదా. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.